హలో అండి, ఈ వీడియోలో ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అలానే ప్యారలల్ చూసాం కదా. ఈ వీడియోలో ఇండక్టర్స్ని సిరీస్లో అలానే ప్యారలల్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. మనకి ఇండక్టర్ అనగానే 2 ఎండ్స్ ఉంటాయి కదా. సిరీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఇండక్టర్ తీసుకున్నాము. ఈ ఇండక్టర్కి 2 ఎండ్స్ ఉన్నాయి కదా, ఇదొక ఎండ్ ఇదొక ఎండ్. ఈ ఫస్ట్ ఇండక్టర్ యొక్క సెకండ్ ఎండ్ని తీసుకెళ్ళి దేనికి కనెక్ట్ చేసాము? సెకండ్ ఇండక్టర్ యొక్క ఫస్ట్ ఎండ్కి కనెక్ట్ చేసాం. అంటే ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసేదాన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. అంటే ఇప్పుడు సెకండ్ ఇండక్టర్ యొక్క సెకండ్ ఎండ్ అనేది దేనికి కనెక్ట్ అయ్యింది? థర్డ్ ఇండక్టర్ యొక్క ఫస్ట్ ఎండ్కి కనెక్ట్ అయ్యింది. ఇలా ఎండ్ టు ఎండ్ అంటే క్యాస్కేడ్ చేయడాన్నే మనం సిరీస్ కనెక్షన్ అంటాం. ఇక్కడ మనం ఎన్ని ఇండక్టర్స్ తీసుకున్నాం? 3 ఇండక్టర్స్ తీసుకున్నాం. ఆ 3 ఇండక్టర్స్ని కూడా ఎలా కనెక్ట్ చేసాము? సిరీస్లో కనెక్ట్ చేసాము. హియర్ లెట్ V ఈజ్ ద అప్లైడ్ వోల్టేజ్, I ఈజ్ ద కరెంట్. ఓకే, సిరీస్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, వోల్టేజ్ అనేది ఏమో డివైడ్ అవుతుంది, అంటే డిఫరెంట్ ఉంటుంది అని. ఇక్కడ మనకి అప్లైడ్ వోల్టేజ్ V ఉంది కదా, ఇది ఎలా డివైడ్ అయ్యింది? V1, V2, V3గా డివైడ్ అయ్యింది. V1 అంటే వోల్టేజ్ అక్రాస్ ద voltage drop or potential difference across the inductor L1, V2 is the potential difference across inductor L2 and V3 is the voltage drop across the inductor L3. ఓకే, అంటే ఇప్పుడు మనకి వోల్టేజ్ అనేది ఎలా డివైడ్ అయ్యింది? V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3గా డివైడ్ అయ్యింది. ఇక్కడ V అంటే ఏంటి? టోటల్ వోల్టేజ్, అంటే అప్లైడ్ వోల్టేజ్ ఇది. ఈ వోల్టేజ్ అనేది ఇలా డివైడ్ అయ్యింది. సిరీస్ అనగానే మీకు గుర్తు రావాలండి, కరెంట్ సేమ్ ఉంటుంది బట్ వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది అని. అకార్డింగ్ టు ఓమ్స్ లా ద వోల్టేజ్ అక్రాస్ ఎన్ ఇండక్టర్ ఈజ్, అకార్డింగ్ టు ఓమ్స్ లా the voltage across an inductor is, the voltage across an inductor is ఏంటండి ఫార్ములా? V ఈక్వల్ టు L ఇంటూ di/dt. ఓకే, ఇది మనకి ఓమ్స్ లా ఫార్ములా. అంటే V ఈక్వల్ టు ఎంత మనకి? L ఇంటూ di/dt, వేర్ V ఈజ్ ద అప్లైడ్ వోల్టేజ్ ఆర్ టోటల్ వోల్టేజ్ కదా. అంటే మనం ఈ ప్లేస్లో టోటల్ వోల్టేజ్ అంటున్నాం కాబట్టి VT అని రాయొచ్చు. అలానే ఇక్కడ ఏమని రాయొచ్చు? LT అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏమేం కావాలి? V1 కావాలి, V2 కావాలి, అలానే V3 కావాలి కదా. అంటే ఇప్పుడు V1 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం? V1 ఈక్వల్ టు L1 ఇంటూ di/dt. కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, కరెంట్ని మీరు ఏమీ మార్చాల్సిన అవసరం లేదండి, వోల్టేజ్ మాత్రమే డివైడ్ అవుతుంది. ఇప్పుడు V2 ఈక్వల్ టు ఏమని రాస్తాము? L2 ఇంటూ di/dt. నెక్స్ట్ V3 ఈక్వల్ టు, ఎందుకంటే మనం 3 ఇండక్టర్స్ తీసుకున్నాం కదా, V3 ఈక్వల్ టు L3 ఇంటూ di/dt. ఇప్పుడు ఈ మొత్తం 4 అంటే VT, V1, V2, V3. ఇక్కడ VT రాసి ఇక్కడ V రాశాను అంటే ఇది టోటల్ వోల్టేజ్, అది ఇది ఒకటేనండి, టోటల్ వోల్టేజ్. ఓకే, ఆర్ అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. ఇప్పుడు ఇవన్నీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసేప్పుడు V ప్లస్లో ఏమని రాస్తాము? V అంటే VT కదా, VT అంటే L ఇంటూ T di/dt ఈక్వల్ టు V1 అంటే L1 ఇంటూ di/dt ప్లస్ V2 అంటే L2 ఇంటూ di/dt ప్లస్ V3 అంటే L3 ఇంటూ di/dt. ఓకే, ఇప్పుడు ఈ 3 టర్మ్స్లోంచి మనం ఏం కామన్ తీయొచ్చు? di/dt కామన్ తీయొచ్చు కదా. LT ఇంటూ di/dt ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఏం కామన్ తీస్తున్నాను అంటే di/dt కామన్ తీస్తున్నాను. రిమైనింగ్ ఉన్నది ఏంటండి? L1 ప్లస్ L2 ప్లస్ L3. ఈ di/dt ఈ di/dt క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నది ఏంటి? LT ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ L3. ఇది మీకు ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. యూనిట్స్ వచ్చి ఇండక్టర్ యూనిట్స్ ఏంటి? హెన్రీస్. ఈ ఫార్ములా చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కూడా సేమ్ ఫార్ములా గుర్తుందా అండి? R ఈక్వలెంట్ ఆర్ R టోటల్ రెసిస్టెన్స్, RT ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్. అంటే మనం తీసుకున్న రెసిస్టర్స్ని బట్టి, అంటే 3 తీసుకున్నాం అనుకో, R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటాం. అదే n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ తీసుకుంటే n, అదే n నెంబర్ ఆఫ్ ఇండక్టర్స్ తీసుకుంటే n తీసుకోవాలి. ఇప్పుడు n నెంబర్ ఆఫ్ ఇండక్టర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫార్ములా ఎలా రాస్తాము? LT ఈక్వల్ టు L1 ప్లస్ L2 plus L3 plus and so on.
ln అంటే నంబర్ ఆఫ్ ఇండక్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఫార్ములా అనేది ఎలా ఉంటుంది అని. ఓకేనా. నెక్స్ట్ ఇండక్టర్స్ ఇన్ ప్యారలల్ చూద్దామండి. ఓకే, ఇండక్టర్స్ ఇన్ ప్యారలల్. ఇక్కడ కూడా ఎన్ని ఇండక్టర్స్ తీసుకున్నాము? 3 ఇండక్టర్స్ తీసుకున్నాము. 3 ఇండక్టర్స్లో ఇది అప్లైడ్ వోల్టేజ్. కరెంట్ అనేది ఎలా ఉంది? మీకు ప్యారలల్ అనగానే ఏం గుర్తు రావాలి? కరెంట్ అనేది డివైడ్ అవుతుంది, వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది, అది గుర్తుండాలి అండి. ఓకే, ఇక్కడ మనకి టోటల్ కరెంట్ ఏంటి? IT. ఇది ఎలా డివైడ్ అయ్యింది? L1లో ఫ్లో అయ్యే కరెంట్ని ఏమంటున్నాము? I1 అంటున్నాము. L2లో ఫ్లో అయ్యే కరెంట్ని I2 అంటున్నాము. L3లో అంటే ఇండక్టర్ 3లో ఫ్లో అయ్యే కరెంట్ని I3 అంటున్నాం. బట్ వోల్టేజ్ ఈజ్ కామన్. ఓకే, వోల్టేజ్ అనేది కామన్గా ఉంటుంది, కరెంట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. వోల్టేజ్ అనేది మనం కామన్గా ఉంటుంది అంటున్నాం కదా, అంటే ఎలా రాయొచ్చు? VL1 ఈక్వల్ టు VL2 ఈక్వల్ టు VL3 ఈక్వల్ టు V. ఓకే, అంటే టోటల్ వోల్టేజ్ VT అని రాయొచ్చు. VL1 అంటే ఫస్ట్ ఇండక్టర్, సెకండ్ ఇండక్టర్ వోల్టేజ్, థర్డ్ ఇండక్టర్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? టోటల్ వోల్టేజ్. అంటే వోల్టేజ్ అనేది కామన్గా ఉంది, కరెంట్ అనేది ఎలా ఉంటుంది అంటున్నాం? డిఫరెంట్గా ఉంటుంది అంటున్నాం కదా, అంటే I ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? I1 ప్లస్ I2 ప్లస్ I3. ఓకే, అకార్డింగ్ టు ఓమ్స్ లా I ఈక్వల్ టు ఏం రాస్తామండి? అకార్డింగ్ టు ఓమ్స్ లా I ఈక్వల్ టు 1/L ఇంటూ ఇంటిగ్రల్ V ఇంటూ dt. ఓకే, అకార్డింగ్ టు ఓమ్స్ లా. అకార్డింగ్ టు ఓమ్స్ లా I ఈక్వల్ టు 1/L ఇంటూ ఇంటిగ్రల్ V ఇంటూ dt. అంటే ఇప్పుడు I1 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం? I1 ఈక్వల్ టు 1/L1 ఇంటిగ్రల్ V ఇంటూ dt. వీనే రాస్తాం, V1 రాయం, ఎందుకంటే వోల్టేజ్ అనేది కామన్గానే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు I2 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? I2 ఈక్వల్ టు 1/L2 ఇంటిగ్రల్ V ఇంటూ dt. అలానే I3 ఈక్వల్ టు ఏమని రాస్తాము? 1/L3 ఇంటూ ఇంటిగ్రల్ V ఇంటూ dt. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 ఉంది కదా, ఆ ప్లేస్లో ఇక్కడ మనం నోట్ చేసిన I1 I2 వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే I ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం? 1/L. ఇక్కడ నేను టోటల్ కాబట్టి, అంటే ఇది టోటల్ కరెంట్ కాబట్టి LT అని రాస్తున్నానండి, టోటల్ కరెంట్ కాబట్టి 1/LT ఇంటిగ్రల్ V ఇంటూ dt ఈక్వల్ టు I1 అంటే 1/L1 ఇంటిగ్రల్ V ఇంటూ dt ప్లస్ 1/L2 ఇంటిగ్రల్ V ఇంటూ dt ప్లస్ 1/L3 ఇంటిగ్రల్ V ఇంటూ dt. ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ను డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మిగిలేది ఏంటి? V/LT ఈక్వల్ టు, ఓకే, ఇవి క్యాన్సిల్ అయిపోతే V/L1 ప్లస్ V ఇక్కడ ఉంది చూడండి, V/L2 ప్లస్ V/L3. ఇప్పుడు ఇక్కడ ఏం కామన్గా ఉంది మనకి? V అనేది కామన్గా ఉంది కదా, V/LT ఈక్వల్ టు V కామన్ తీయండి. కామన్ తీస్తే 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3. ఈ V క్యాన్సిల్ చేయొచ్చుగా, క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి? 1/LT ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3. ఇది మీకు 3 ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నప్పుడు యూనిట్స్ వచ్చి ఇండక్టర్ యూనిట్స్ ఏంటి? హెన్రీస్. అదే n నెంబర్ ఆఫ్ ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నప్పుడు ఎలా రాయాలండి? 1/LT ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 ప్లస్ అండ్ సో ఆన్. ఎక్కడి వరకు n నెంబర్ ఆఫ్ ఇండక్టర్స్ కాబట్టి 1/Ln అని తీసుకుంటాం. ఓకే, n నెంబర్ ఆఫ్ ఇండక్టర్స్ తీసుకుంటే ఈ ఫామ్లో ఎలా ఉంది మనకి? రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఫామ్ ఉంది కదా. ఓకే, సేమ్ ఈజ్ ఈక్వల్ టు ద ఇండక్టర్స్ ఇన్ ప్యారలల్ కూడా అదే ఫామ్లో అండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కెపాసిటర్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ చూద్దాం.